వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో గతంలో కేవలం 2 ఎకరాల వరకే రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. తర్వాత 2 ఎకరాల పైబడిన వాళ్ళకైతే రైతు భరోసా వేయలేదు. ఈసారి రైతు భరోసా కూడా కేవలం 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకే వేస్తారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. సో విమర్శించినా కూడా ప్రభుత్వం మాత్రం 2 ఎకరాల పైబడిన వారికి ఈరోజు 3-4 ఎకరాలు ఉన్న వారికి ఈరోజు మళ్ళీ దాదాపుగా 1330 కోట్లని జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు వెల్లడించడం అనేది జరిగింది. ఈ విడతలో దాదాపుగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా ఇప్పటి వరకు 61.35 లక్షల మంది రైతులకి 5,437 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించినట్లు కూడా మంత్రి తెలిపారు. సో ఇప్పటికి అంటే 9,000 కోట్లని ఆర్థిక శాఖ జమ చేసింది. ఇప్పటి వరకు 5,500 కోట్ల వరకు రైతుల ఖాతాలో జమ చేసినట్లు కూడా మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చులను తగ్గించడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు సాగుతుందని మంత్రి తుమ్మల చెప్పడం అనేది జరిగింది. దాదాపుగా 3-4 రోజుల్లోనే 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు వేయడం అనేది జరిగింది. సో రేపు ఎల్లుండి 5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి మిగతా డబ్బులు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు దాదాపుగా 85 నుంచి 90% మధ్యలో రైతులు ఉన్నారు. సో 10 ఎకరాలు పైబడిన రైతులు దాదాపుగా 10% మాత్రమే ఉన్నారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 10 ఎకరాల వరకే ఇస్తుందా, మిగిలిన వాళ్ళందరికీ రైతు భరోసా ఈసారి వేస్తుందా? అండ్ ఇక్కడ చిన్న హింట్ ఏంటంటే, ఒకవేళ మిగతా వాళ్ళందరికీ వేస్తే త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వెళ్ళాలి కాబట్టి, సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా వరకు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు, నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు, సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అక్కడ భూములు అవి కూడా కలిగి ఉన్నాయి. సో గతంలో కూడా కౌలు రైతులకే ఇస్తాం, యజమానులకి ఇయ్యం, యజమానులు అందరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యి అక్కడ కౌలు రైతులు పనిచేస్తున్నారు, వారికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు. అందుకని కేవలం 2 ఎకరాలు, గతంలో కూడా 5 ఎకరాల వరకే ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈసారి చూసుకున్నట్టయితే ఈసారి అందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. మరి ఆర్బీఐ నుంచి దాదాపుగా 7,000 కోట్లు కూడా అప్పు చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మరి రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈసారి అందరికి ఇస్తుందా, లేకపోతే కేవలం 10 ఎకరాల వరకే ఇస్తుందా? మళ్ళీ కౌలు రైతుల పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో రైతు భరోసా కన్నా దాదాపు ఒక 10 క్వింటాలు పండితే 5,000 రూపాయలు అనేది మేము రైతు భరోసా తీసుకుంటే ఒక ఎకరానికి కేవలం 6,000 రూపాయలే. అదే ఒక క్వింటాల్కి 10 క్వింటాలు పండితే ఒక ఎకరానికి దాదాపుగా 5,000 రూపాయలు, అంటే 6,000 రూపాయలతో పాటు 5,000 రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పేసి, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. మొత్తానికి మరి రైతు భరోసా డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.